జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు నేను ప్రవచనం చెయ్యబోతున్నటువంటి విషయం మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయం. యథార్థమునకు వ్యాసభగవానుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తరించడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగం అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క జీవితం. సాధారణంగా ఒక అయోమయం ఉంటుంది ప్రపంచంలో. బ్రహ్మచర్యము గొప్పదా, గృహస్థాశ్రమము గొప్పదా, సన్యాసము గొప్పదా, వానప్రస్థము గొప్పదా, ఏ ఆశ్రమము గొప్పది అని. అయితే నియమము కానీ కాదు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు? ఒక 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో 5 సంవత్సరాలో కాదు, ఒక 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి. 10,000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి. నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి. నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి. మీరు ఏమంటారు? వెంటనే చాలామంది నవ్వారు. అప్పుడే మీరేమంటారు? అదేమిటండి, శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి, దానికి 10,000 సంవత్సరాలు తపస్సు ఎందుకు? 10 పెళ్లి చూపులు చూస్తే సరిపోయాయి, ఎక్కడో ఒక్కడ దొరుకుతుంది కదా ఆ పెళ్ళం. దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు. కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి? వివాహం దగ్గరే ప్రారంభం. కుభార్య కానీ దొరికిందనుకోండి, ఒక జీవితం పోతుంది. భార్య సరి అయినటువంటిది దొరకకపోతే, తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది, పాడైపోతుంది. అందుకే కుపుత్రేణ వయోనష్టం జన్మనష్టం కుభార్యయ కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః. మిత్రుండి సరైన వాడిని పెట్టుకోలేదనుకోండి, కనబడ్డ ప్రతివాడితో మీరు స్నేహం చేసేసారనుకోండి, జీవితంలో సుఖం అన్నది ఉండదు, వాడు పాడు చేసేస్తాడు. అందుకని 4ంటికి వ్యాసుడు 4ంటిని నిరూపించాడు దేవీ భాగవతంలో. స్వయంభూ అయినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశాడు. అటువంటి ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయన, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి, నువ్వు ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. ఒక నీకు అనురూపయ్యి నీతో పాటు శీలము సరిపోయేటటువంటి ఒక భార్యని స్వీకరించి సంతానమును కను. ఇది నా కోరిక. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి యొక్క జీవితం. మీరు ఒకసారి దీన్ని అన్వయం చేసుకోండి. ఈ మాట మన తల్లిదండ్రులు కూడా అంటారు. మన తల్లిదండ్రులు వివాహం చేసుకున్నది దేని కొరకు? గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత బిడ్డల్ని కనడం కొరకు. బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? అమ్మయ్య, నేను బిడ్డల్ని కనేసాను, ఇంకా వీడు గాలికి ధూళికి పోతే గొడవ వదిలిపోయిందని అనుకోడు. ఒక కర్తవ్యం ఉంటుంది. ఏమిటా కర్తవ్యం అంటే, మళ్ళీ తన కొడుకుని కూడా ఒక యోగ్యమైనటువంటి స్త్రీని చూసి కోడలుగా తెచ్చుకుని ఆ కొడుక్కి ఒక పిల్లనిచ్చి వివాహం చేస్తాడు. ఆయన్ని కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతాడు. ఆయన్ని ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతారు అంటే,
తను ఎలా బిడ్డల్ని కన్నాడో అలా తన కుమారుడు కూడా బిడ్డల్ని కనాలి. మనకి ఎందుచేత అంటే జన్మచేత 3 రుణములు ఉంటాయి. నేనేం ప్రోనోటు రాయలేదండి, నేనేమి ఇప్పుడు అప్పు తేలేదు, నాకెక్కడ ఉంటుందండి అప్పు అని అడగడానికి వీలు లేదు. అందులో ప్రధానమైనటువంటి రుణం ఏమిటంటే పితృ రుణం. ఆ పితృ రుణం అంటే తండ్రి గారు నన్ను కన్నారు, నేను పుట్టగానే నా తండ్రి గారికి రుణపడతాను. ఆ రుణం ఎలా తీరుతుంది అంటే నేను కూడా కొంతమంది బిడ్డల్ని కనాలి. ఆ బిడ్డల్ని కంటే నేను నా రుణం నుంచి విముక్తుడనవుతాను. అంచేత మనుష్యుడికి అది ప్రధానమైనటువంటి ధర్మములలో ఒకటి. అందుకని గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాడు. కర్దమ ప్రజాపతితో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ మాట చెప్పారు, నువ్వు కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తిని చేయవలెను అని చెప్పారు. చెబితే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహాయోగి పుంగవుడు, గొప్ప జ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ప్రజాపతి. తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శ్రీమన్నారాయణుడి గురించి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే స్వామి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ కథలో అసలు మొట్టమొదటి మలుపే ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడు కనపడగానే భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా, భక్తుణ్ణి చూడగానే భగవంతుడి యొక్క కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా? అంటే మనం వెంటనే ఏం సమాధానం చెప్తాం? భగవద్దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయని చెప్తాం. కానీ నీలాంటి ఒక అద్భుతమైన కోరికతో శరణాగతి చేసి ఇంత తపస్సు చేసిన నిన్ను చూస్తే నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతున్నాయని, శ్రీమన్నారాయణుడి కన్నుల వెంట ఆనంద భాష్పములు కిందకి జారి భూమి మీద పడ్డాయి. అది ఎంత చిత్రమైన సంఘటన అంటే, ముందటగాంచనంత బుధముఖ్యుడు విష్ణుడు కర్దమున్ దయానందమెలర్పచూడ నయనంబుల రాలిన భాష్పముల్ ధరన్ బిందువులై వెసందొరగి పేర్చి సరస్వతి చుట్టి పారుటన్ బింది సరోవరంబనడి పేరదనర్చిన పుణ్యతీర్థమున్. పోతన గారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో కూర్చుని కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అంతటి భక్తుణ్ణి చూసి సంతోషపడిపోతే ఆయన కన్నుల వెంట జారినటువంటి బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది. దాన్ని సరస్వతీ నది చుట్టి ప్రవహించింది. ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు. ఎందుకండి అంత ఆనందం? నిన్నటి రోజున ధ్రువుణ్ణి చూశాడే, ఎందరో భక్తుల్ని చూశాడే పరమాత్మ. కర్దమ ప్రజాపతిని చూస్తే ఎందుకు ఇంత సంతోషపడిపోయినట్టు? ఎందుకు కన్నుల వెంట ఇలా నీరు కారినట్టు? ఎందుకు అంత ఆనందపడిపోయినట్టు? దానికి హేతు ఏదో ఉండాలి కదా. ఆ హేతువు మనకు ఎలా తెలుస్తుంది? కర్దమ ప్రజాపతి మాట్లాడితే తెలుస్తుంది. అందుకని కర్దమ ప్రజాపతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము, అది ఎవ్వరి చేత ఆపబడదు. అయ్యయ్యో పరిగెత్తకు అలా ఆగొక్కసారి, ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు, దానికి నాన్నవాళ్ళు లేరు, దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తూ ఉంటారు, జీవులు వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు. అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు, నేను ముందుకెడితే ఈ నిమిషంలోని ఆగదు. దానికి సంతోషం ఉండదు, దానికి దుఃఖం ఉండదు, అది నడిచి వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల యందు తాదాత్మ్యత చెందకుండా నిన్ను చేరాలి. ఈ కాలం ఎవరి స్వరూపము? నీ స్వరూపమే. నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి. గృహస్థాశ్రమములో ఉండి భోగం అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఎంత గొప్ప మాట చూడండి. భోగం అనుభవించకుండా వైరాగ్యం కాదు, అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఈ మాట దగ్గరేనండి పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు, వేదము ఎటువంటిది అంటే ఒక పొగరబోతు ఎద్దుకి ముక్కుతాడు వేసి నడిపితే ఎలా నడుపుతుందో అలా నడపగలిగినది వేదము అన్నాడు కర్దమ ప్రజాపతి. ఏమిటి ఈ మాటకు అర్థం మీరు ఆలోచించండి. అంటే మనం చేసేటటువంటి ఒకే ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. ఒక విపరీతంగా వాహనములు తిరిగేటటువంటి ఒక రహదారి మీద
అయ్యో వీడు దీని మీద నడిస్తే ప్రమాదం వచ్చేస్తుందని పెద్దలు ఏం చేస్తారంటే ఆ రోడ్డుకి కొంచెం ఎత్తుగా ఒక గట్టు కట్టి దీని మీద పాదములతో నడిచేటటువంటి వాడు, వాహనం మీద వెళ్ళని వాడు దీని మీద నడవండి అని ఒక నిర్దేశం చేశారు, ఒక ఫుట్పాత్ అని. మీరు ఫుట్పాత్ ఎక్కకుండా రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి, ప్రమాదం జరిగి తీరుతుంది. కాబట్టి రోడ్డు మీద ఉండాలి, మీరు వెళ్ళాలి, కానీ ఫుట్పాత్ మీదే నడవాలి. అలా మీరు సంసారములో ఉండాలి, సంసారమునందు ప్రవేశించి తీరాలి గృహస్థాశ్రమంలోకి. వేదము ఏ భోగం అంగీకరించిందో భోగమును అనుభవించాలి. భోగం అనుభవించకూడదు అంటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో గ్రహించే ప్రయత్నం చేయండి. లేకపోతే భాగవతం యొక్క తాత్పర్యమే అర్ధరహితం అయిపోతుంది. మనం వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీని చేపడుతున్నాను, నేను ఒక స్త్రీని చేపట్టాను, ఒక స్త్రీ అయితే ఒక పురుషుణ్ణి చేపడుతుంది. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అల్లాటప్పాగా చేతకాని వాడై నా ఆడపిల్లని ఎలాగో అలా ఒక మొగాడికి ఇచ్చి పంపించేద్దామని మన సనాతన ధర్మమునందు పంపరు. చాలా మహోత్కృష్టం ఏమిటో తెలుసా అండి? ఆడపిల్లనివ్వడం. ఇచ్చేటప్పుడు చతుర్థీ విభక్తి వేడు తండ్రి. నమః చెప్పి నీకు ఇచ్చేస్తున్నానని ఇవ్వడు, తండ్రికి అధికారం ఉంటుంది. అందుకే కూతురు యొక్క సత్ప్రవర్తన చేత తండ్రి కూడా తరించిపోతాడు. లేకపోతే సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యము చేత జనక మహారాజు గారి భార్య ఎలా తరిస్తారు? దానం ఇచ్చేస్తే దశరథ మహారాజు గారును ఆయన భార్యలు తరించాలి. మరి జనక మహారాజు గారు భార్య ఎలా తరించారు అంటే, మగపిల్లవాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడై గయాక్షేత్రానికి వెళ్ళి తద్దినం పెడితే ఈయన తరిస్తాడు. ఆడపిల్ల ఆయన ఒక్క వేపే తరింపచేస్తాడు. కొడుకుకున్న లక్షణం ఏంటంటే తన తండ్రిని మాత్రమే తరింపచేస్తాడు, తన మామగారిని పురుషుడు తరింప చేయలేడు. నేను చేసిన ధర్మం, నేను చేసిన పుణ్యం ఏమైనా ఉంటే నా తండ్రి గారిని తరింప చేయొచ్చు, నా తాతగారిని తరింప చేయొచ్చు, నా మామగారి తండ్రి గారినో ఎవరినో తరింప చెయ్యదు. అదొక పెద్ద లిమిటేషన్ ధర్మంలో. కానీ ఒక ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఉభయ వంశాల్ని తరింపచేస్తుంది. ఇది మగవాడు చెయ్యలేడు. ఆడపిల్ల ఇక్కడ పుడుతుంది, కన్యాదానం చేసి పంపిస్తాం, పంపించిన తర్వాత వేరొక ఇంటికి కోడలవుతుంది. వేరొక ఇంటికి కోడలై నా కుమార్తె యొక్క సౌశీల్యము చేత, దాని నడువడి చేత అటు అత్తవారి వంశాన్ని ఉద్ధరిస్తుంది, ఇటు నన్ను ఉద్ధరిస్తుంది. ఇద్దరిని ఉద్ధరించగలిగినది ఆడపిల్ల మాత్రమే, మగపిల్లవాడు అలా ఉద్ధరించలేడు. అటువంటి ఆడపిల్లని చేతావాత కాకుండా దొరికాడు కదా అని ఇవ్వరు. మామగారు ఇచ్చేటప్పుడు కన్యాదాత కొన్ని ప్రమాణములను అడుగుతాడు, వీటిని అతిక్రమించకుండా ఉండగలవా అడుగుతాడు. ధర్మేచ, నీవు ధర్మము చేసేటప్పుడు ఈవిడని ఉపకరణముగా తీసుకోగలవా? దేనికి ఇస్తున్నానో తెలుసా? మీ ఇద్దరూ కలిసి ధర్మపథమునందు చెరించి నీ చేతి, నువ్వు నా కుమార్తె యొక్క చేతిని పట్టుకుంటావు, పాణిగ్రహణం అంటారు. అందుకే అరచేతిని అరచేతితో వేళ్ళు కూడా బాగా తగిలేటట్టు రాసి పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు పుడతారు. ఒక్క వేళ్ళు మాత్రమే తగిలితే ఆడ సంతానం పుడుతుంది. అరచెయ్యి ఒక్కటే తగిలి మంత్రం చెప్తున్నప్పుడు వేళ్ళు తగలకపోతే కొడుకులు మాత్రమే పుడతారు. పాణిగ్రహణ మంత్రానికి అంత రహస్యం ఉంది. నేను అరచేతిని అరచేతితో వేళ్ళకి బాగా తగిలేటట్టు రాసి పట్టుకోవాలి, మొహమాటం లేకుండా పాణిగ్రహణం చేసేటప్పుడు. అయితే అవన్నీ ఉన్నాయా అండి అంటే, మీరు ఎప్పుడైనా వివాహ విధి వింటే ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మా బావగారు అచ్చయ్య శాస్త్రి గారు అమ్మాయి వివాహం జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వివాహానికి వివాహ విధి గురించి ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చాను మా బావగారికి. సరే, అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకి ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది మనం చేసే పనిలో. తప్ప ఏదో వేలంబరం కింద చెయ్యరు. ధర్మేచ, నీకు ఈవిడ ధర్మపత్ని. అర్ధేచ, అర్థమునందు ఈవిండి నువ్వు దాటకుండా ఉండాలి. ఏమిటి అర్థం అంటే? అర్థం అంటే డబ్బులు కావండి. అర్థం అంటే ఏమిటో తెలుసా? హృదయక్షేత్రము నుండి పురుషుడి యొక్క తేజస్సు కదులుతుంది. హృదయక్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సుని ఎక్కడా నిక్షేపించడానికి వీల్లేదు. కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే నిక్షేపించాలి. అది ఏ ధర్మబద్ధమైన కామము. దాని వలన కలిగే అర్థమేది? మళ్ళీ తానే ఆమె కడుపు నుంచి కొడుకుగా వస్తాడు. అందుకని ఇప్పుడు ఏమైంది? ధర్మ అర్థ కామముల యందు ఈ క్షేత్రమును నువ్వు అతిక్రమించనని మాటి నేను ఈ అమ్మాయిని నువ్వు ఉద్ధరింపబడడానికి నీకు ఇస్తాను.
పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తీసుకుపోతాను మళ్ళీ అని చెప్తాడు తండ్రి. అంటే ఆ మాట అనకూడదు కాబట్టి అనడంతే. అంటే దాని అర్థం అదే, నువ్వు ఇలా ఉంటే ఉంటుంది నీతోనే, అలా ఉండాలి. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, నేను ఈ స్త్రీని అతిక్రమించను. ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో భార్య దేని కొరకు అంటే ముందు తాను ధర్మమునందు నడచుట కొరకు, ధర్మపత్ని అయి తాను నడవాలి, ఆవిడ నడవాలి, ఇద్దరూ కలిసి నడవాలి. నడిచి ఏం చెయ్యాలి? ఆయన ఈవిడ్ని ఉద్ధరించాలి, ఈవిడ ఆయన్ని ఉద్ధరించాలి. ఇద్దరూ ఒకరినొకరు ఉద్ధరించుకుంటూ నడవాలి. అలా నడవడానికి సంసారం. ఇప్పుడు మీరు ఈ నడవడంలో ఒక గమ్మత్తుంది. శత్రువులు ఎవరు? ఇంద్రియములే. ఈ ఇంద్రియములకి సుఖం ఏమిటో తెలియచెప్పలేదనుకోండి, మీరు దీనికి ఏదో రుచి, ఇప్పుడు మిగిలినటువంటి తుచ్చమైన విషయముల గురించి పోని పక్కన పెట్టండి. ఒక రుచికరమైన ఆహారమును తినడం మీద రసేంద్రియములకు మక్కువ ఉంది. ఏదో ఈ కూర తిందాం, ఈ పులుసు తిందాం, వంకాయ పచ్చి పులుసుగా తిందాం, వంకాయ పెరుగు పచ్చడిగా తిందాం, ఎన్ని కోరికలు. అదే వంకాయ, ఇన్ని కోరికలు ఉన్నాయి. కానీ అప్పుడు ఎలా తీరుతుంది? సంసారమునందుండి అందులో ఏమాత్రమూ తప్పు లేదు, నువ్వు తినవచ్చు, భోగం అనుభవించవచ్చు. వంకాయ తినద్దని వేదం ఏం చెప్పలేదు నీకు, తినచ్చు. కానీ వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? చాలామంది ఒక పొరపాటు పడుతుంటారు. వైరాగ్యం తనంత తాను కదిలి వచ్చే వస్తువు కాదు. వైరాగ్యం ఎలా వస్తుందో తెలుసా? మీరు లోపల ఒక పరిశీలన చేస్తుంటే వైరాగ్యం వస్తుంది. ఆ పరిశీలనమేమి అంటే ప్రతి క్షణం జరుగుతూ ఉండాలి. ఉదాహరణ ఒక్కటి చెప్తాను మీకు. నాకు ఏదో ఒక అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనుకోండి. నాకు ఒక భార్య ఉంది కదా, దాని పని ఏమిటి? ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది. అందుకని చాలా చక్కగా అరటికాయ బజ్జీలు వేసి ఓ పచ్చడి చేసి నాకు పళ్ళెంతో తెచ్చిపెట్టింది అనుకోండి. తినేసి ఇంకొక పళ్ళెం ఇంకా చేశాను తినండి అని ఇంకా పళ్ళెంలో పోసింది అనుకోండి, నీ మొహం ఇచ్చా ఇంకా తినలేనని పక్కన పారేసి వెళ్ళిపోవడం కాదు. అలా అయితే మీకు ఎప్పటికీ వైరాగ్యం రాదు. బోధలలోంచి వాటిల్లోంచి వైరాగ్యం వస్తుందని మీరు అనుకుంటే పొరపాటు. అంటే అలా వచ్చే వైరాగ్యం చాలా లిమిటెడ్, కొద్దిగా వస్తుంది. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? త్రూ ఇంట్రోస్పెక్షన్, త్రూ సెల్ఫ్ చెక్, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడంలో వస్తుంది. ఇప్పుడు మీరు ఆగి ఒక ప్రశ్న వెయ్యాలి. ఇంతకుముందు బజ్జీ అనబడే పదార్థమును అడిగినదెవరు? ఇందులో ఉన్న మనస్సు అడిగింది. ఆల్ రైట్, ఒక 6 బజ్జీలు తినిపించాను, ఇంకొద్దు అన్నది ఎవరు? ఈ మనస్సు అంది. 1వ బజ్జీ తిన్నప్పుడు చాలా లొట్టలేస్తూ తింది, 7వ బజ్జీ దగ్గర కక్కేస్తానంటోంది అని ఊరుకుంటే మీరు అది సత్యము అని సిద్ధాంతం చేయొచ్చు. 7వ బజ్జీ తర్వాత వస్తున్నటువంటి దుఃఖమేదో అది నిజమో అని మీరు అనొచ్చు. 3 రోజులు పోయాక మళ్ళీ బజ్జీ పెట్టట్టు. మరి 7వ బజ్జీ దగ్గర దుఃఖం మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎలా కోరావు నువ్వు అంటే, రుచి వాసన రెండింటిని పెట్టుకుని మనస్సు చేసిన పని యొక్క రుచిని మరిగి లోపల దాచి వాసనగా బయటపెట్టి తిప్పడాన్ని అలవాటు చేస్తుంది. ఇది మీరు చూశారనుకోండి. కాబట్టి ఈ వస్తువునందు సుఖము లేదు, కాసేపు సుఖమని ఇది చెప్తుంది, ఆ తర్వాత అది సుఖం అనదు. కాబట్టి ఇది సుఖము కాదు, దుఃఖము కాదు. ఇది కొంతసేపు సుఖమన్నదేదో అది సుఖము కాదు, ఇది దుఃఖమన్నదేదో అది కూడా దుఃఖం కాదు. ఈ రెండూ కావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి. దుఃఖం కూడా మీకు ఎప్పుడు ఉంటుందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీకు మనస్సులో మీరు దేని గురించి దుఃఖపడుతున్నారో ఆ దుఃఖపడుతున్నటువంటి విషయం మీకు జ్ఞాపకంలో ఉన్నంతసేపు వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఇంతలో అనుకోకుండా ఎవరో వచ్చి ఏదో చెప్పారనుకోండి, ఓ మాట ఏదో చెప్తుంటే ఏడుస్తున్నవాడు అటు చూశాడు అనుకోండి, చూసి అటు వింటున్నాడు అనుకోండి, 5 నిమిషాలు దాని గురించి అలా వింటూ ఉండిపోయాడు అనుకోండి, ఏడవడం మర్చిపోతాడు. ఎందుకంటే దేని గురించి శోకిస్తున్నాడో దాన్ని మనసు వదిలిపెట్టింది, కాసేపు శోకం పోయింది. అంటే ఇప్పుడు ఈ శోకము సత్యమా? దుఃఖము సత్యం కాదు. కాబట్టి మనసు చెబుతున్న సుఖము కాదు, దుఃఖము కాదు. కాబట్టి ఈ సుఖ దుఃఖములు రెండూ కూడా మనసు చేత సృష్టింపబడిన ద్వంద్వములు. దీనికి అతీతముగా ఏదో ఉంది, దానికి దుఃఖము యొక్క భాష అంటదు, అది నిజమైన ఆనందం. ఆ ఆనందం ఇది ఎంత చూసినా ఎంత అనుభవించినా అది ఎప్పుడూ సుఖముగా ఉండే వస్తువు ఒకటి ఉన్నది అని మన వేదము చెప్తున్నది. అది ఏది అని మీరు వెతకడానికి దీన్ని వదిలిపెట్టడం మొదలెట్టారనుకోండి, అది వైరాగ్యం. ఇప్పుడు
మనసు చెబుతున్నవన్నీ ద్వంద్వములే అని మీరు తెలుసుకుంటే అది చెప్పిన వాటికన్నిటికీ నవ్వేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఏమైంది? అది వైరాగ్యమైంది. ఈ వైరాగ్యం ఎక్కడి నుంచి రావాలి? భోగంలోంచే రావాలి. భోగంలోంచి రోగం వస్తోందో, భోగంలోంచి యోగం వస్తోందో మీ నడువడి బట్టి ఉంటుంది. సంసారం అందరూ చేస్తారు. సంసారము చెయ్యని వాళ్ళు ఎవరు ఉండరు. గృహస్థాశ్రమంలో ఉంటారు, చాలామంది ఉంటారు. ఎక్కడో మహాత్ములు బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళొచ్చు. కానీ సంసారములో ఉండి తరిస్తున్నారు కొంతమంది, సంసారములో ఉండి పతనమైపోతున్నారు కొంతమంది. ఒకే సంసారము ఒకడిని పతనం ఎందుకు చేస్తుంది, ఒకడిని ఎందుకు ఉద్ధరిస్తుందండి అంటే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఒకడు సుఖం అనుభవిస్తూ లోపల పరిశీలన చేస్తున్నాడు, ఇది సుఖము కాదు, కాసేపటి తర్వాత తృప్తి పడిపోయి ఇంక అక్కర్లేదంటోంది, కాబట్టి ఇది సుఖము కాదు, ఇది దీని మాయ, దీని ఆట అని తెలుసుకుంటున్నాడు. వైరాగ్యం పొందుతున్నాడు ఆ మనసుని ధిక్కరించి. ఒకడు అదే సుఖమని అది ఏం చెప్తే దానికి లొంగుతున్నాడు. వాడు ఎప్పుడూ సంసారమును భోగము కోసమే వాడాడు. అందులోంచి ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఒకడు సంసారమును దేనికి వాడాడు? అదే భోగమును పట్టుకుని ఇది సుఖము కాదు అని తెలుసుకోవడానికి వాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? యోగం వచ్చింది. యోగం ఇందులోంచి వచ్చింది, వైరాగ్యంలోంచి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? వైరాగ్యం పైనుంచి రాదు. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి ఎలా పుడుతుంది? సడన్గా అలాగ ఉండడం కాదు, మీ పరిశీలన చేత అది పుడుతూ వస్తూ ఉండడం ప్రారంభం చేస్తుంది. అది మెల్లగా మనస్సే కారణము అని స్థిరమైన నిర్ణయం ఏర్పడిపోతే ఇంటోటో సంపూర్ణముగా మనస్సు చెప్పిన మాటని తిరస్కరిస్తుంది. అప్పుడు గట్టి వైరాగ్య భావన నిలబడుతుంది. దీనికి సంసారమును ఆలంబనముగా చేసుకుని నడుస్తారు కొందరు. సంసారమందలి భోగమునందు మగ్నమైపోతాడు ఒకడు. ఇంతే తేడా. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలి? నోటి మాటతో చెప్తే కుదరదు. ఒక మహాత్ముడి జీవితాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు వ్యాసుల వారు. అది ఆయన ప్రయత్నం. ఇప్పుడు ఈ కోణంలో మీరు వినండి. అందుకే భాగవతంలో ఒక్కొక్క ఘట్టం వింటుంటే ఏదో ఒక ఫలితము మనస్సుకి అంది తీరుతుంది. ఏమా ఫలితము? ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో అనుభవిస్తారు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడతారో. కర్దమ ప్రజాపతిని చూసి శ్రీమన్నారాయణుడు కన్నుల వెంట నీరు కార్చుట ఏమి, ఆనంద భాష్పములు రాలుట ఏమి? ఆనందము దుఃఖము అని రెండు లేని వాడికి ఆనంద భాష్పాలు రావడం ఏమిటి అంటే, ఈయన కోరబోతున్న కోరిక ఏమిటో ఆయనకి తెలుసు. ఆయన భార్యను అడగబోతున్నాడు. భార్య కోసం తపస్సు చేసిన వాడు ఎవడున్నాడు ప్రపంచంలో 10,000 సంవత్సరాలు? అంటే గృహస్థాశ్రమంలో తరించడానికి ఏది మార్గమో లోకులకు చెప్పి గృహస్థాశ్రమము యొక్క వైశిష్ట్యమును ఆవిష్కరించగలిగిన ఒక మహాపురుషుడు ఇవాళ నా గురించి తపస్సు చేశాడు. వేదము చెప్పడం కాదు, ఇవాళ నిరూపిస్తున్న ఒక మహాత్ముడు నా ఎదుట నిలబడ్డాడు. ఒక భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన వాడు నిలబడుతున్నాడు. ఇది ఆయన ఆనందం. కన్నుల వెంట నీరు కారింది శ్రీమన్నారాయణుడికి, ఆనంద భాష్పాలు పడ్డాయి. అది బిందు సరోవరమైనది. ఎంత ఉత్కృష్టమైన స్థితి చూడండి మీరు అసలు అందులోనే. అందుకని ఇటువంటి స్థితి కలిగినటువంటి కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు అడిగారు, నాయన నువ్వు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. ఆయన అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకు ఒక కర్తవ్యోపదేశం చేశారు. నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యి, నువ్వు సంతానమును కను అని చెప్పారు. నన్ను కన్న తండ్రి ఆయన మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. అందుచేత ఇప్పుడు నేను ఆయన మాట పాటించాలి. మాట పాటించాలంటే, ప్రజోత్పత్తిని చెయ్యాలంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఎందుచేతంటే చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస వివాహం చేసుకుని కూడా శారదాదేవిని ఎప్పుడూ తీసుకెళ్ళకపోతే శారదాదేవి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తూ ఉండేవారు, నీ భర్త పిచ్చివాడు అయిపోయాడు, తిరుగుతున్నాడని. పాపం ఆవిడికి భర్త గారిని చూసుకోవాలని కోరిక పుట్టింది. ఒకసారి కలకత్తా వెడతానంటే తండ్రి గారు అర్థం చేసుకుని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే సరే మధ్యలో అనేక ఘట్టాలు జరిగాయి అనుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుకున్న తర్వాత మొట్టమొదటి రాత్రి రామకృష్ణ పరమహంస శారదాదేవిని పిలిచి అన్నారు, చూడు నేను నిన్ను వివాహం చేసుకున్నాను, పరమ యథార్థం, నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. భార్యాభర్తల సంబంధము చేత కేవల భోగములను అనుభవించి డొల్లయైన సంసారమునందు ప్రవేశించి నీవు పతనమై నేను పతనమై ఉండిపోదామంటే నాకు అభ్యంతరము లేదు, తాళి కట్టాను కాబట్టి లేదు. నీవు నాకు భార్యవై నేను నీకు భర్తనై
సంసారమనగా కేవలము బిడ్డలని కనడము కాదు, కామోపభోగము కాదు, ఈశ్వర పాదములు పట్టి తరించడంలో నువ్వు నాకు నేను నీకు ఆలంబనంగా నిలబడదామంటే మాట ఇయ్యగలవా అని అడిగారు. అంటే శారదామాత అంది, ఇలాంటి సంసారాలు ఎన్ని జన్మలు చేశానో తరించిపోవడానికే మన ఇద్దరం దంపతులుగా మిగిలిపోదాం. అంతే, ఇద్దరు తరించిపోయారు. ఇప్పుడు భార్య సౌశీల్య కాలేదనుకోండి. అందుకే కోడల్ని తేవడానికి, భార్యని తేవడానికి కొడుక్కి అధికారం ఎవరిది అంటే, ఆ అధికారం ఎవరిదో తెలుసా అండి? కేవలము తండ్రిదే. ఎందుచేత తన తేజస్సు బయట నడుస్తోంది కొడుకుగా. ఆయనకి ఎటువంటి భార్య అయితే ఆయన తరించగలడో, తండ్రి గుర్తుపట్టగలడో, అందుకని తండ్రి వెతికి తీసుకురావాలి కోడల్ని. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆయనకి తండ్రి? శ్రీమన్నారాయణుడే తండ్రి. బ్రహ్మకి శ్రీమన్నారాయణుడికి అభేదం మీరు వింటున్నారు కదా రోజు. అందుకని ఇప్పుడు తండ్రి నిర్ణయించాలి. ఇది ఎంత లౌకికమైనటువంటి ధర్మాన్ని ఆవిష్కరిస్తున్నాడో చూడండి. తను వెతుక్కోలేక చేతకానివాడై కాదు, తను తరించడానికి గృహస్థాశ్రమంలో తన తండ్రి చెప్పాలి తనకి అనుకూలవతి అయిన ఇల్లాలెవరో. ఇటువంటి వాడిని చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు. నాన్నగారు మీరు చెప్పిన పుస్తకాలు చదువుకున్నాను, మీరు చెప్పిన కోర్సు చదివాను, మీరు చెప్పిన ఉద్యోగం చేశాను, నా మనస్సు నాది, మీరు చెప్పిన పిల్ల నేనెందుకు చేసుకుంటానన్నవాడు కొడుకు కాడు. అలా కొడుకు యొక్క సౌశీల్యాన్ని చూడగలిగిన వాడై ఉండాలి తండ్రి. ఈ అమ్మాయి అయితే నీకు కట్నం ఎక్కువ తీసుకొస్తుందిరా అన్నవాడు కాడు తండ్రి. ఇటువంటి పిల్లని చేసుకుంటే మన వంశం తరిస్తుందిరా అని చెప్పినవాడు తండ్రి. అందుచేత మహానుభావుడు రామాయణంలో అంటారు, ప్రియాతు సీత రామస్య దారాహ పితృకృత ఇతి. రామచంద్రమూర్తికి సీతమ్మ చాలా ఇష్టము. ఎందుచేత? మొదటి కారణమేది? దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించారు. మా నాన్నగారికి తెలుసు నేను ఎవరి భార్యగా ఉండాలో, ఎవరు నాకు భార్యగా ఉండాలో. సీతమ్మని నిర్ణయించారు. అందుకని గౌరవము, తండ్రి యొక్క తీర్పు మీద గౌరవం. అలా ఇప్పుడు ఆయన ఎవరిని అడగాలి? తండ్రిని. నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళమని చిత్రముఖ బ్రహ్మగారు చెప్పారు, కానీ పిల్లని చెప్పలేదు. ఏ పిల్ల నాకు సౌశీల్యవతియో, ఏ పిల్లని నేను చేసుకుంటే తరించగలనో, కేవలము ధర్మేచా అర్థేచా కామేచా నాతి చరామి అని బూట్లు వేసుకుని, టై కట్టుకుని, కోట్ వేసుకుని, పెళ్ళి అవ్వకముందే రిసెప్షన్లో పక్క పక్కన కుర్చీల్లో కూర్చుని వచ్చిన పెద్దలకి బూట్లు ఇప్పకుండా నమస్కారాలు పెట్టిన పెళ్ళిళ్ళు కావు. ఇలా ఆలోచించిన పెళ్ళిళ్ళు. అందుకని ఆయన అన్నాడు, ఎవరిని నేను వివాహం చేసుకోవాలో నిన్ను అడుగుతున్నానయ్యా తండ్రి, నువ్వు నవ్వకు. ఏమిటయ్యా, కల్పవృక్షం లాంటి నేను ప్రత్యక్షమైతే మోక్షం అడగకుండా, వేరొకటి అడగకుండా భార్య కావాలని అడుగుతావేమిటంటావేమో తండ్రి. కాలమునందో భోగమే మనిషిని పాడు చేస్తుంది. ఆ భోగము పాడు చెయ్యకుండా నాతో కలిసి నడవగలిగినటువంటి సౌశీల్యవతి నాకు కావాలి. సంసార సంబంధమైనటువంటి భోగమును అనుభవించాలి, కానీ ఇద్దరం తరించగలగాలి. అది కదా ధర్మపత్ని అంటే. ఇద్దరము తరించడానికి అనుకూలమైన మనఃపరిణతి కలిగినటువంటి సౌశీల్యవతి అయినటువంటి ఒక ఇల్లాలిని నాకు నువ్వు కుదుర్చు అని అబ్బో అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నారు, నేను కూడా నువ్వు ఈ కోరిక అడుగుతావని తెలుసు. ఆయనకి తెలియదండి, సమస్త చరాచర ప్రపంచమునందు నిండి నిబిడీకృతమైన వాడికి విష్ణువు అని పేరు. మొన్న స్వామి చెప్పారు కదా, వ్యాపకత్వము కలిగి ఇందులో అందులో అని మీరు చెప్పడానికి వీలు లేకుండా అంతటా నిండిపోయిన వాడెవరో, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, లోపల బయట నిండిపోయిన వాడిని నారాయణుడని పిలుస్తారు. అంతటా నిండిపోయిన వాడిని ఒక రూపంతో కనపడమని అడిగితే అది తపస్సు. అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపంతో కనపడతాడు. ఒక రూపంతో కనపడ్డాడు, కనబడితే స్తోత్రం చేశాడు. నల్ల కలువలా ఉన్నటువంటి నీ స్వరూపానికి నమస్కారం, నీ చేతిలో ఉన్నటువంటి శంఖచక్ర గదా పద్మములకు నమస్కారం, నీ పాద పద్మములకు నమస్కారం. తండ్రి, నువ్వు వేదము చేత స్తుతింపబడిన వాడివి, మాంసనేత్రము చేత చూడబడని వాడివి, అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి, ఈ లోకములను హేళగా సృష్టించిన వాడివి, వీటిని నిలిపిన వాడివి, తుదకు నీలోనికి తీసుకునేటటువంటి వాడివి. అటువంటి వాడివి నాయందు అనుగ్రహించి నేను చూడడానికి వీలుగా ఒక రూపముతో దర్శనమిచ్చావు, నేను కృతజ్ఞుడను అని నమస్కరించాడంతే భావన. స్తోత్రం అంటే అదే ఉంటుందంటే దాని తీర్పు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, నాకు చాలా సంతోషం కలిగిందో కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకి నీకు కావలసిన భార్యని నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడికి స్వయంభవ మనువు వస్తున్నాడు. స్వయంభవ మనువుకి 3 కుమార్తెలు ఉన్నారు, అకూతి, దేవహూతి, ప్రసూతి.
ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అందులో దేవహూతి అనబడేటటువంటి పిల్ల నీకు తగినటువంటి కన్య. ఆ దేవహూతిని రథం మీద కూర్చోపెట్టుకుని వస్తున్నాడు స్వయంభవమనువు. నిన్ను అడుగుతాడు, పిల్లనిస్తాను స్వీకరించమని. ఆ పిల్లని స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి తనతో వచ్చినటువంటి గరుడ వాహనం మీద కూర్చుని గరుడ వాహనము యొక్క రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాట. మీకు ఎంత గమ్మత్తుగా చెప్తారంటే వ్యాసుల వారు, ఒక విమానం వెళ్ళిపోతున్నప్పుడు వచ్చేటటువంటి టేక్ ఆఫ్ సౌండ్ వేరు. మన మిమిక్రీ చేసేవాళ్ళు అందుకే విమానం ఎగిరిపోతే ఎలా ఉంటుంది అన్న ధ్వని చేస్తారు. అది మనకి గమ్మత్తుగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కలేదు కాబట్టి లేకపోతే ఎక్కిన మహాత్ములు ఉండొచ్చు అనుకోండి, ఓహో విమానం వెళ్ళిపోతే అలా ఉంటుందా అని వింటుంటాం. కానీ గరుడ వాహనం వెళ్ళిపోతుందట, రెక్కలు అల్లారుస్తూ ఇలాగా వెళ్ళిపోతుంటే గరుడు రెక్కలు కదుపుతున్నప్పుడు వచ్చిన శబ్దం ఏమిటో తెలుసా అండి? ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోంచి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నట్ట. అంటే ఇప్పుడు గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. కాబట్టి అది పైకి స్థూలంగా దర్శనమిచ్చినప్పుడు గరుడ వాహనం మీద ఉంటాడు. ఆ గరుడ వాహనం వెళ్ళిపోతున్నప్పుడు రెక్కలు అల్లారిస్తే వచ్చే ధ్వని ఏమిటి? వేదధ్వని వచ్చింది. ఆ రుక్ సామ వేద మంత్రములను కర్దమ ప్రజాపతి విని పొంగిపోయేట. ఇటువంటి స్థితి ఎంతమందికి దక్కుతుంది చూడండి. ఇటువంటి స్థితిలో ఉన్న కర్దమ ప్రజాపతి నిర్మించుకున్నటువంటి ఆ ఆశ్రమ వాటిక ఎంత అందంగా ఉంటుందో చెప్తారు. అందు తమాల సాల వకుళార్జన నింబ కదంబ పాటలీ చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మాకంద చందన క్రిముక కాంచన బిల్వ కపిత్థ మల్లికాకుంద మధూక మంజుల నికుంజములందన రారి వెండియున్. మల్లెలు, జాజులు, వెలగలు, పెద్ద పెద్ద మారేడు చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, ఇటువంటి వాటితో కూడినదై మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ విరూపాక్ష గుహ దాటిపోయి స్కందాశ్రమం దగ్గరికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ రమణులు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎవరూ బహుశా లేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోర్డు మాత్రమే చూస్తున్నారు, దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ రమణ మహర్షి హ్యాస్ గ్రాంటెడ్ మోక్ష టు హిస్ బిలవ్డ్ మదర్ అని. సో ఆ గదిని మాత్రమే కొంతమంది చూస్తున్నారు. కానీ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తున్నప్పుడు చూసిన దానివి నువ్వే, అప్పుడు చిన్న చెట్టుగా ఉన్నావు. ఆ తర్వాత ఇక్కడి స్కంధాశ్రమాన్ని ఇలా అందరూ చూడడానికి వీలుగా కడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇంతమంది యొక్క అనుభూతులను చూడడానికి సాక్షిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివే, నీవే నిజమైన పరబ్రహ్మానివి అని నేను ఆ పెద్ద చెట్టుకి నమస్కారం చేస్తుంటాను అప్పుడప్పుడు స్కందాశ్రమంలో. అలాగా ఇన్ని రకాల చెట్లతో ఉంటే నిజంగా అది ఎంత పైకి వర్ణించడం కాదండి. మనం అంటే ఇవాళ చెట్టు అనేటటువంటి దాని అందం ఏమిటో మనకి ఏం తెలుసు అసలు? శబరిమలై వెడితే చూడాలి చెట్ల అందం అంటే ఏమిటో. ఇంతంత మానుతో రెండు చేతులతో ఇలా కౌగిలించుకుందామంటే రెండు చేతులు ఇంతకన్నా పట్టవు, అంత పెద్ద పెద్ద మానుతో ఉండి ఇక్కడ మనం నిలబడితే ఈ చెట్టు కొమ్మలు అక్కడ వరకు వ్యాప్తి చెంది సూర్యుడు ఎటు తిరిగినా సరే కిరణములు మాత్రం వచ్చి దాని మొదట్లో పడవు. అంత పెద్ద నీడతో కూడుకుని ఎన్నో కొన్ని వేల పక్షులకు ఆలవాలమైనటువంటి ఒక చెట్టు వంక మీరు చూశారనుకోండి, నిజంగా అదో పెద్ద జనతా అపార్ట్మెంట్లో ఉంటుంది. అయ్య బాబోయ్ ఎంత బాగుందిరా ఈ చెట్టు అనిపిస్తుంది. అలాంటి చెట్లు, ఆ చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, అందులో సరోవరాలు, అంత అందమైనటువంటి ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి రోజు రానే వచ్చింది. స్వయంభవమనువు చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి తన కుమార్తె అయినటువంటి దేవహూతితోటి వచ్చారు. వచ్చి కర్దమ ప్రజాపతి యొక్క దర్శనం చేశారు. చేసి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, స్వయంభవమనువు పెద్దవాడు. కానీ జ్ఞానము చేత కర్దమ ప్రజాపతి పెద్దవాడు, స్వయంభవమనువు చిన్నవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభవమనువు నమస్కరించాడు. నమస్కరించి సరసిజ గర్భుడు తనచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధరవెలయించుటకై బుధవర మింబుం తన ముఖంబు వలన సృజించెన్.
అంటే ఇప్పుడు దేన్ని చెప్తున్నాడంటే ఈ పురుష సూక్తం చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహూరాజన్యకృత. అయ్యా, చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట వేదాన్ని తన నోటితో పలికి ఆ వేదాన్ని రక్షించడం కోసం, ఆ వేదాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం తన ముఖమండలంలోంచి బ్రాహ్మణుల్ని సృష్టించాడు. అటువంటి ప్రజాపతులలో నువ్వు ఒకడివి. అటువంటి నీ పాదపద్మములకు వంగి స్వయంభౌమనువు నమస్కరిస్తున్నాడు అని నమస్కరిస్తే కర్దమ ప్రజాపతి సంతోషించి అన్నారు, మహారాజా, నీ ధనస్సు చూస్తేనే భయం వేస్తుంది. అటువంటి రాజు నాకు చారులైనటువంటి వాళ్ళు రాజ్యంలో జరుగుతున్న విశేషాలు చెప్తారులే అని ఎక్కడో రాజధాని యందు కూర్చుని ఉండకూడదు. భూమండలమంతా పరిగెటిస్తూ ఉండాలి. ధర్మాన్ని నాలుగు చెరగులా స్థాపించడం కోసం ధనస్సు చేతపట్టి నువ్వు తిరుగుతున్నావు. చాలా సంతోషం కలిగింది. కానీ ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి ఏముంటుంది? తపస్సు చేసుకునే ఆశ్రమంలో నువ్వింత ప్రయత్నపూర్వకంగా భార్యతో కుమార్తెతో కలిసిన ఆశ్రమానికి వచ్చావంటే నువ్వు చెప్పవలసినది ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. అది నువ్వు నిర్భయంగా ప్రకటముగా చెప్పవచ్చు, నీకేమీ బెంగలేదు అంటే లైన్ క్లియర్ చేశారాయన. ఎందుకని? ఒక ప్రజాపతి ఒక యోగి పురుషుణ్ణి పట్టుకుని మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అసహ్యంగా ఉంటుంది. అందుకని నువ్వు మనస్సులో ఏ కోరికతో వచ్చావో అది చెప్పవచ్చు, నీకు భయం లేదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మహానుభావుడు కర్దమ ప్రజాపతి చూడండి ఎంత అందంగా అంటారో ఆ స్వయంభూమనువుని, దురిత స్వరూప పాటచ్చరపీడం పొందకుండ సకల క్షోణిన్ పరిపాలించుటకై మము అరవింద భవుండు భుజములందు సృజించెన్. ఈ మాటలు కర్దమ ప్రజాపతి చెప్తే ఆయన అన్నాడు, మా గొప్పతనం ఏమీ లేదండి ఇందులో, మేము మహారాజుల నిజమే, ధనస్సు చేత పట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ఇవాళ స్వయంభవమనువు అనేటటువంటి పేరుతో ఈ భూమండలానికి అంతటికీ నేను అధినాథుడనై పరిపాలించగలుగుతున్నానంటే పరిపాలించగలిగిన శక్తి నాలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. అరవింద భవుండు భుజములందు సృజించెన్. మేము పరబ్రహ్మము యొక్క భుజములలోంచి బయటికి వచ్చాం. భుజములు శక్తి కేంద్రములు, ఇవి కార్యం చేస్తాయి, కర్మ చేసేటటువంటివి. కాబట్టి లోకరక్షణ చేతులతో చెయ్యాలి. అందుకని బాహూరాజన్యకృత, మేము ఈశ్వరుడి యొక్క బాహువులలోంచి వచ్చిన వాళ్ళం. అందుకని ఇది నా గొప్పతనం కాదు, నేను పరిపాలించి రక్షించగలుగుతున్నానంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అందుకే మమ్మల్ని భుజములలోంచి సృష్టించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవి మాట్లాడినా అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తూనే వస్తాయి. ఇప్పుడు స్వయంభవమనువు తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాలి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడంటే, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చినటువంటి పిల్లని దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగినటువంటి సౌశీల్యము కలిగినటువంటిది. ఎందుచేత కలిగినది? నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్న తరువాత నిన్ను భార్యగా చేపట్టాలనేటటువంటి కోరిక నా కుమార్తె యందు కలిగినది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని అడిగాడు. తప్ప తన కుమార్తె గురించి గొప్పగా చెప్పుకోలేదు. దేవహూతి లాంటి సౌందర్యవతి సాధారణం ప్రపంచంలో. అటువంటి అందగత్తె మా అమ్మాయి చేసుకో అని బాహ్య సౌందర్యం గురించి చెప్పలేదు అసలు. నారదుడి వలన నీ గుణములను వినిది. నీవేమిటో ఆవిడికి తెలుసు. నీకు భార్యగా ఉంటే ఎలా ప్రవర్తించాలో తెలుసు. నీ గుణములను విని నీ గుణములకు ఆవిడ ఉప్పొంగింది. అందుకని నీకు భార్య కావాలనుకుంటోంది. అందుకని నువ్వు ఆవిడ్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. ఇప్పుడు అనుకూలత కలుగుతుంది. దేనివల్ల అనుకూలత కలిగేది? పైకి ఆయన 6 అడుగుల పొడుగండి, మీ అమ్మాయి పొడిగెంత? 4, 8. అబ్బే మా వాడికి వీడికి సరిపోదండి. ఏమిటి చేసుకుంటావు? పొడుగు కూర వండుకు తింటావా? పొడుగు పొట్టి, నలుపు తెలుపు, అన్ని అవయవాలు బాగున్నాయా బాగులేవా, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఒకనాడు కలిసిపోయేటటువంటి విశేషాలు. ఇవాళ తెల్లగా ఉన్నటువంటి పిల్ల ఏదో ఒక అనారోగ్యం వస్తే నల్లగా అయిపోవచ్చు. నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంతటి పేరు తెచ్చుకోవచ్చు. రంగులో ఏముంది, శీలంలో ఉంది ఉండేదంతాను. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఫోటోలు చూసుకోవడం, పొడుగు పొట్టి చూసుకోవడం, హైటు మిల్లీమీటర్లతోటి సెంటీమీటర్లతోటి చూసుకోవడం ఇవి లేదు. ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు ఏది చూసి చేసుకున్నాడు అంటే నీ గుణముల యందు అనురక్త అయినది. అంటే కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. ఆవిడ తండ్రి గారు చెప్పలేదు ఆయన గురించి, కర్దమ ప్రజాపతి చెప్తున్నాడు. ఆయన అన్నాడు, అనగా నీ చేత అనన్యదత్తముగ ప్రతిష్ఠితంబైన ఈ తీగబోడి
కమనీయ రూప రేఖా విలాసంబులమానిత లక్ష్మీ సమానయగుచు ఒకనాటి రాత్రియందుడురాజ చంద్రికా ధవళిత నిజసౌధ తలమునందు మహిత రణన్మణి మంజీర శోభిత చరణియై నిజసఖీ సహితయగుచు కందుక క్రీడచరింప గగనమందు వర విమానస్థుడగుచు విశ్వావసుండు నాగదనరిన గంధర్వ నాయకుండు తరుణి చూచి విమోహి అయి ధరణిపడియే. నీ కూతురు యొక్క సౌందర్యం ఏమిటో నాకు తెలుసయా. ఒకనాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా నీ కుమార్తె కాళ్ళకి అందెలు పెట్టుకుని అంతఃపురం దగ్గర ఉన్నటువంటి సరోవరంలో, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో తన చెలికెత్తెలతో కలిసి ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆ పిల్ల అక్కడ నిలబడి తన కాలితో భూమినిలా రాస్తోంది. రాస్తుంటే ఆ పైనుంచి గంధర్వుడు ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గంధర్వుడు విశ్వావసుడు ఆ విమానంలోంచి పిల్లని చూశాడు. చూసి ఎంత బాగుందో అనుకోలేదు, ఈ పిల్ల అందం చూసి పైన విమానం నుంచి స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. అంత అందగత్తయ్యా నీ కూతురు, నువ్వు ఈ సంఘటన చెప్పలేదు, దాచావు. ఎందుకు దాచావు? బాహ్య సౌందర్యాన్ని చెప్పకూడదు కనుక దాచావు. కానీ నేను చెప్తున్నాను, అంతటి సౌందర్య రాశి. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అనుగ్రహం చేత వచ్చింది. ఎందుకని? ఈ మాట ఎందుకు అనాలండి అంటే, కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని లక్ష్మిగా చూస్తారు. లక్ష్మిగా చూసి తామర పువ్వులో తీసుకొస్తున్నామని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు మేనమామలు. మేము ఎప్పుడూ మా మేనకోడలను నా దృష్టితో చూడలేదు, లక్ష్మిగా చూశామని తీసుకొస్తారు. అందుకని బట్టలు పెట్టి పంపిస్తారు ఆ మేనమామలకి. ఆ మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెడితే కన్యాదాత వరుడి యందు నారాయణుణ్ణి చూసి తాను తరించిపోతాడు. తరించిపోయి పళ్ళెంలో వరుడి యొక్క కాళ్ళు పెట్టి తన భార్య నీళ్లు పోస్తుంటే తాను కాళ్ళు కడిగినటువంటి రోజున తన జన్మ సాఫల్యం. నారాయణుడి యొక్క కాళ్ళు కడిగి తజ్జలములను తన శిరస్సు మీద ప్రోక్షణం చేసుకునేటటువంటి మహాభాగ్యము ఎవరి వల్ల కలుగుతుంది? ఆడపిల్ల వల్ల కలుగుతుంది తండ్రికి. అందుచేత నీ కుమార్తె అంతటి సౌందర్య రాశి. నేను ఒక్క మాట చెప్పనా మహానుభావ, స్వయంభూమనువు, ఎవరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగిందో వారు మాత్రమే నీ కుమార్తెని చేపట్టగలరు. నేను చేపట్టి నా గుణములను విని నీ కుమార్తె నాకు భార్య కావడం కాదు, నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైనది, అందుకే నాకు ఇటువంటి భార్యనిచ్చినది. ఈ మాట ఎవరు అనగలరో తెలుసా అండి? శంకరాచార్యులు వారు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం లిజితపఫలాభ్యాం. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఈవిడ పుణ్యాలు నోముల పంట ఆయనే. ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకుంటున్నారండి నిజంగా అనిపించుకోగలగాలి దాంపత్యం అంటే. తప్ప దాంపత్యం అంటే ఆవిడ పొడుగ్గా ఉంది ఈయన పొట్టిగా ఉన్నాడు అవన్నీ కాదు దాంపత్యం. ఒకరినొకరు ఎలా తరింప చేసుకుంటున్నారు సంసారంలో, అన్ని గుణములు కలిగినదయా. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని నిర్ణయించిన వాడెవరో తెలుసా? నువ్వు కాదు, నేను కాదు, తండ్రి శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెని భార్యగా స్వీకరిస్తాను. ఇది ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము అన్నాడు. ప్రపంచంలో మొట్టమొదట జరిగిన పెద్దలు నిర్ణయించిన వివాహం ఏదో తెలుసా అండి? దేవహూతి కర్దమ ప్రజాపతులది. ఎందుచేత? ఎవరు నిర్ణయించారు? పెద్దలు నిర్ణయించినారుగానా అంటాడు. అన్నీ ఉంటుంది, ఈయనే ఆ దొడ్లో ఈ దొడ్లో తిరిగి తీసుకొచ్చాడు ఆ పిల్లని. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే ఇలా నిర్ణయించాలి. శ్రీమన్నారాయణుడు నిర్ణయించాడు, నిర్ణయిస్తే వివాహం జరుగుతోంది, ఒడంబడి జరుగుతోంది. అందుచేత అటువంటి పెద్దలు నిర్ణయించిన వివాహము ఆదిరాజు కుమార్తెని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఇదో గమ్మత్తైన మాట. ఆదిరాజు కుమార్తె ఏమిటండి అంటే, ఆదిరాజు అని పేరు ఎవరికంటే స్వయంభూ మనువుకి పేరు. ఎందుకనంటే సమస్త భూమండలాన్ని వరాహమూర్తి పైకెత్తి ఇచ్చిన తర్వాత మొదటి రాజు స్వయంభూ మనువు. అందుకని ఆయన ఆదిరాజు అని పిలుస్తారు. స్వయంభూ మనువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే, అసలు ముందు రాచభోగములను అనుభవించిన వాడు ఆయనే. అన్ని భోగములను అనుభవిస్తున్న ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవట, ఈ భోగములు గొప్పవా, ఈశ్వర చరణారవింద సేవనము గొప్పదా, ఈ తుచ్చమైనటువంటి లాలస గొప్పదా, భగవత్కథా శ్రవణము గొప్పదా, ఈ భోగస్థానములతోడి సంగము గొప్పదా, భాగవతులతోడి కలయిక గొప్పదా అని నిరంతర ప్రశ్న వేసుకుని అవే గొప్పవి, ఇవి అల్పములు నీచములు అని నిర్ణయించుకునేవాట. అందుకే ఆయన్ని ఆదిరాజు అని పిలిచారు.
ఆదిరాజు అని ఇంటి పేరున్న వాళ్ళందరికీ బహుశా ఈ లక్షణం ఉంటుందేమో. వాళ్ళు ఎంతంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంతంత చదువులు చదువుకున్నా అంత నిరాడంబరంగా, అంత పెద్ద మనిషి తరహాగా, అంత భక్తిగా ఉంటారులా ఉంది. చిత్రం చూసారా మీరు? ఇన్నాళ్ళు లేదు. ఇవాళ ఆదిరాజు గురించి ఉపన్యాసంలో వచ్చే రోజున నాకు పూలదండ వేసిన వారు ఆదిరాజు ప్రకాశరావు గారు. అలా వెయ్యాలని నిర్ణయించిన వాడు గోపాలకృష్ణుడు. ఏమంటారు దీన్ని? ఇది నేనైతే అనుకుంటానో ఇది ఈశ్వరానుగ్రహము అనుకుంటాను. అందుకని ఆదిరాజు అని బిరుదు ఆయనకి, స్వయంభూమనువుకి. ఇది పెద్దలు నిర్ణయించిన మొట్టమొదటి వివాహం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాలండి? అంటే ఈ వివాహం మనందరికీ మార్గదర్శకం. ఇప్పుడు ఇది పండుతుందా పోతుందా? నువ్వెవడివి? కాలేజీలోనూ ఇంకో క్లబ్లోనూ పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు మంచివా, ప్రేమ పెళ్ళిళ్ళు మంచివా అని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టడానికి వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. ఏది మంచిదో ఆయన నిర్ణయించి చెప్పేశాడు. ఇంకా నీ డిబేటింగ్ ఎందుకు? నీ అల్పజ్ఞానంతో నీకేమైనా చేతనైతే భాగవతం చదువుకోసారి వెళ్ళి చతుర్థ స్కంధం. నీకు చేత కాకపోతే నోరు ముసుగు కూర్చో. పిచ్చ డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టకు, పిల్లల్ని పాడు చేసేయకు. కాబట్టి ఇది మొదటి వివాహము. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడి నుంచి గమనించడం మొదలెట్టాలి. ఓహో, ఇది ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వడం అంటే ఏమిటి? ఓ 3 పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు, ఇంటికి ఏసీ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్స్ ఎ సక్సెస్ అని మిమ్మల్ని తీర్మానం చేయమని కాదు. నేను ముందే చెప్పాను, గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారు? ఇద్దరు ఒకరిని ఒకరు తరింప చేసుకోవడానికి ప్రవేశించారు. అలా తరింప చేసుకోగలిగారా? ఇది మీరు నిర్ణయం చెయ్యాలి. ఇందులో శ్రీమన్నారాయణుడు మీరు తరించగలరు అనడానికే నీకు తగిన అనుకూలమైన భార్య పెద్దల చేత నిర్ణయింపబడుతోంది. కాబట్టి మీ వివాహము ఖచ్చితంగా తరింపచేస్తుంది. ఎలా? ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏమిటి ఆ వరము? నేనే నీ కడుపున కొడుకుగా పుడతాను అని చెప్పాడు. ఇది న్యాయం అండి, ఇది యథార్థం. ఎందుచేత? తండ్రి మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు, మళ్ళీ ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు. ఏమవుతుంది? ఆ తేజస్సు నడుస్తోంది, అలాగా వంశపారంపర్యంగా నడుస్తోంది. అందుకని ఎవరు రావాలి? ఎవరు మొట్టమొదటి వాడో వాడు రావాలి. ఇప్పుడు మళ్ళీ అందుకు తాతగారి పోలుకో తండ్రి గారి పోలుకో రావాలి. అందుకని ఆ నారాయణుడుకు కర్దముడికి అభేదం, ఇద్దరు ఒకటే, తండ్రి కొడుకు ఒకటైపోయినప్పుడు అందుకని మళ్ళీ నారాయణుడే పుట్టాలి కడుపున. అందుకుని నేనే నీ భార్య కడుపున 10 నెలలు పడుకుని బయటికి వస్తానయ్యా అన్నాడు. ఎంత విజయం చూడండి ఇది నిజంగా కర్దమ ప్రజాపతికి. ఇది గృహస్థాశ్రమం యొక్క విజయము అని చెప్తే సంతోషపడిపోయారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? స్వయంభువమనువు పిల్లనివ్వలేదు కర్దమ ప్రజాపతి. ఈయన కర్దమ ప్రజాపతిని మాటలు చెప్తే స్వయంభువమనువు ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకుంటే తన కూతురి వంక చూశాడు. కూతురు చాలా చిరునవ్వు నవ్వుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇవ్వలేదు పిల్లని. శతరూప చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళాడు. నీకు అంగీకారమేనా అని అడిగాడు. భార్యాభర్తలంటే ఇది. ఎంత చిన్న విషయం అవనివ్వండి, అది ఆ చిన్న విషయం కూడా భార్యకి చెప్పకుండా ఉండలేక, అయ్యో దానికి చెప్పకుండా ఉండడమా అని తనకి కలిగిన చిన్న సుఖం, చిన్న దుఃఖం, చిన్న కష్టం, చిన్న సంతోషం కూడా భార్యతో చెప్పుకోవడంలో ఆనందం పొందేటట్టుగా అనువర్తించి నడిచినటువంటి భార్య, భర్తని గెలుచుకున్న భార్య స్వాధీన వల్లభ. అందుకే శంకరుడు పార్వతీదేవికి చెప్పకుండా ఎవరికీ చెప్పడేది. అలా గెలుచుకుంది ఆవిడ. అలా గెలుచుకోగలిగితే స్వాధీన వల్లభ ఆవిడ భార్య అంటే. ఆయన అసలు ఆవిడ పేరు ఉట్టినే తలుచుకుంటూ ఉంటాడు, అన్నీ చెప్తాడు. ఎందుకు అలా పసిపిల్లాళ్ళ వెళ్ళి చెప్పడం? లొంగిపోయి కాదు, ఆవిడ తనని అలా గెలుచుకుంది. ఇక్కడ సింహాసనంలో అధిష్ఠితురాలయ్యింది. తన ప్రేమతో ఆయన్ని గెలుచుకుంది. ఆయనకి మార్గదర్శకత్వం చేస్తుంది. ఆయన ఎప్పుడైనా పొరపాటు పడితే అలా చేయకండి, తప్పు, మీరు ఇలా ప్రవర్తించండి అని ఆయన జీవితాన్ని ఉద్ధరించే బాట చూపిస్తుంది. అందుకే భార్య కేవలం దాసి కాదు, కార్యేషు ఆవిడ కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. అందుకని ఆవిడ ఎన్ని రకాలుగా సేవిస్తుందో. భార్యకున్నటువంటి స్థానం, స్త్రీకున్నటువంటి స్థానం ఎంత పరమ పవిత్రంగా ఆవిష్కరించారో చూడండి. శతరూప అంగీకరించిన తరువాత ఉత్తరక్షణ వివాహం, ముహూర్తం కుదిరింది కాబట్టి చేసేసాడు. చేసేస్తే బహుమతులు ఎవరిచ్చారో తెలుసా అండి? స్వయంభూ మనువు ఇవ్వలేదు, అత్తగారిచ్చింది అల్లుడికి.
ఈ ప్రేమ అంటే మామగారు ఇవ్వడం కాదు, అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది కాబట్టి అత్తగారికి అధికారం ఉంది. ఓయ్ అల్లుడు, నువ్వు ఈ స్ట్రైప్ షర్ట్ వేసుకోవాయ్ బాగుంటుంది నీకు అని ఓ చొక్కా కుట్టించి ఇవ్వడానికో, లేకపోతే అల్లుడు గారు మీరు సరదాగా ఆడుకోవడానికి మీరు టైర్ అయిపోయి వస్తారు కదా రాత్రి 10కో 11కో మా అమ్మాయితో కాసేపు రిలాక్స్ అవ్వడానికి క్యారమ్ బోర్డు ఆడుకోండి అని ఒక క్యారమ్ బోర్డు కొని ఇచ్చింది అనుకోండి అత్తగారు, పొంగిపోవాలి అల్లుడు. మా అత్తగారు ఇంత చేస్తే ఆషాఢ మాసంలో క్యారమ్ బోర్డు ఇచ్చింది అనకూడదు. నా మానసికోల్లాసానికి క్యారమ్ బోర్డు కొనిచ్చింది మా అత్తగారని పొంగిపోవాలి. ఎందుకలాగా అంటే తన కొడుకు ఎలా సంతోషించాలి, ఆడుకోవాలి, ఆనందంగా ఉండాలని చూస్తుందో అలా చూస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి, కర్దమ ప్రజాపతి లాంటి యోగి పురుషుడికి అత్తగారైనటువంటి శతరూప ఇచ్చిన బహుమానాల్లో ఏమున్నాయో తెలుసా? క్రీడా పరికరాలు ఉన్నాయి, ఆడుకునే ఆట వస్తువులు. అలా ఇవ్వడం ఏంటంటే అంతే, అది మొదటి వివాహం, అలా ఇవ్వాలి. అందుకని ఇవ్వవచ్చా ఏమిటండి ఇవన్నీ అలాంటివన్నీ ఇచ్చారు అంటే, నేనైతే చేస్తాను, నా కూతురు పెళ్ళి అయినప్పుడు సారెలో ఓ క్యారమ్ బోర్డు చెస్ బోర్డు కొనిస్తాను. ఎందుకంటే నేను కర్దమ ప్రజాపతి గురించి చదువుతున్నాను కాబట్టి. అలా ఇవ్వాలి కాబట్టి అలా ఇవ్వడం న్యాయం. మధుపర్కం ఇచ్చిన వాళ్ళు అలా ఇవ్వాలి. అందులో నా అల్లుడు కూడా సంతోషించాలి, అతను ఉల్లాసంగా ఉండాలన్న నా కోరిక ఉంది, నా భార్య కోరిక ఉంది కదా, అందుకని ఇస్తే తప్పు లేదు. అంటే నిజంగా అసలు మన వివాహాలు ఎలా ఉండేవో, ఎంత అందంగా ఉండేవో మీరు ఒకసారి చూడండి. అందుచేత అంతవరకు చాలా మా చర్చ అక్కర్లేదు దానికి. అందుచేత దాని మీద అలాంటి క్రీడా పరికరములతో సహా ఇస్తే చాలా సంతోషించి ఆమెని అప్పజెప్పి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంత స్వయంభువమనువు, ఇంత ధర్మం తెలుసున్నవాడు, ఇంత అల్లుణ్ణి పొందినవాడు కన్నుల నీరు పెట్టుకుని భారమైన గుండెలతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళేట. మీకు శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్పనండి. పుట్టింట్లో ఉండగా ప్రేమ తల్లిది, నిజంగా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నిజమైన శోకం గుండెల్లోంచి బయటకు వచ్చే బడబాగ్ని తండ్రిది. ఏడవలేక అంటే అప్పగింతల పీటల మీద లోపలికెళ్ళి కళ్ళ నీళ్లు తుడుచుకుని ముక్కు చీదుకుంటుంటే బాత్రూంలోకి వెళ్ళి, ఏమిటండి అన్ని చెప్తారు మీరు భలేవరే, ఆ ఏడవడం ఏంటి తప్పు కదా, మీరు మగవారు కన్నమ్మడి నీళ్ళు రావచ్చా అంటారు. ఆడపిల్ల వెళ్ళిపోతుంటే తండ్రి అంతా బెంగ పెట్టుకుంటాడు, పైకి చెప్పుకోలేడు కానీ అన్నం తినడు. వెళ్ళిపోతుంది అన్న ఆలోచన వస్తేనే అబ్బాయి ఎందుకు లేదు అంత తొందరగా పెళ్ళి అనిపించి వాయిదా వేసేద్దాం అనిపిస్తుంది. ఆడపిల్లని పంపడం అంటే అంత కష్టంగా ఉంటుందండి, తండ్రికి అంత బెంగగా ఉంటుంది. మీరు లక్ష్మీ కళ్యాణంలో విందురు కానీ సముద్రుడు ఎంత బాధపడ్డాడో ఎదరొస్తుంది కదా ఇంకొక వారం రోజుల్లో అసలు లక్ష్మీ కళ్యాణం, అప్పుడు చూద్దురు కానీ దాని అందం ఏమిటో అసలు. సరే, అందుచేత ఇంతటి స్వయంభవమనువు బెంగ పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళేట. మొదటి వివాహం ఎలా ఉండాలో అలాగే వర్ణించారు. తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ సేవిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన రాజధాని పేరు బర్హిష్మతి. అదో విచిత్రమైన ఊరు. దానికి బర్హిష్మతి అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏ పేరు అనవసరంగా పెట్టరు మన వాళ్ళు. యజ్ఞవరాహమూర్తి నీటిలోంచి భూమిని పైకి తీయడం కోసమని నీటిలో తన యొక్క ముట్టె పెట్టి చాలాసేపు వెతికాడు. ఆ వెతకడంలో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు బాగా నానిపోయిన తర్వాత భూమి దొరకక ఆ వెతుకుతూ ఒకసారి తల పైకి పెట్టి ఇలా విదుపుతూ ఉండేవాడు. ఆ విదుపుతున్నప్పుడు ఒంటి మీద నానిపోయిన కొన్ని వెంట్రుకలు కొన్ని ఎగిరి పడ్డాయి. అవి పడిన ప్రదేశం ఏదో దాని పేరు బర్హిష్మతి. ఆ పడిపోయిన వెంట్రుకలు భూమిలోకి వెళ్ళి అందులోంచి దర్భలు పైకి వచ్చాయి. ఆ దర్భలు ఇప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయి అక్కడ. ఆకుపచ్చని ఆ దర్భలతో నిరంతర యజ్ఞయాగాదులు చేసి శ్రీహరిని ఆరాధించేవాడు స్వయంభవమనువు. అటువంటి పట్టణం కనుక దానికి బర్హిష్మతి అని పేరు. అటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని స్వయంభవమనువు పరిపాలిస్తున్నాడు. అంటే ఎంత వైదిక కర్మాచరణము కలిగిన వాడో, ఎంతటి ఈశ్వర సంబంధం ఉన్నటువంటి ప్రదేశమునందు ఆయన ఉన్నటువంటి వాడో మీరు ఆలోచించండి. సరే, అందుచేత కొంతకాలం అయిపోయింది. ఈవిడ మహాసౌందర్య రాశి. ఒక్క మాట మీరు అర్థం చేసేసుకున్నారు కదండి. విశ్వవసు అంతటి వాడు ఆకాశంలోంచి కింద పడిపోయాడు స్పృహ తప్పి. అంతటి అందగత్తె ఈవిడ కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. నేను ఇవాళ రేపు జరుగుతున్న పెళ్ళిళ్ళ గురించి చెప్పను, ఎందుకంటే భాగవతం చెప్తున్న నోటితో అవి చెప్పడం నాకు అసహ్యం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇంత సౌందర్య రాశి అయిన భార్య భర్తకి ఉపచారం చేస్తోంది. ఆయన ఏం చేస్తున్నాడు? తపస్సు పాటిస్తున్నాడు, నియమములు పాటిస్తున్నాడు.
భర్త తపస్సు పాటించి నియమములు పాటిస్తే భార్య ఏం చెయ్యాలి? ఆవిడ అవే పాటించాలి. ఆయన భూశయనం చేస్తున్నాడు, ఆవిడ భూశయనం చేస్తోంది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఆవిడ ఆయనకి కావలసినటువంటి ఫలాలు, ఆ సమయానికి కావలసిన పువ్వులు, ఆ సమయానికి కావలసిన తేనె అందిస్తోంది. ఆయనకి బాహ్యస్మృతి లేదు, తపస్సు చేసుకుంటూ పొంగిపోతున్నాడు. ఈవిడ ఇటువంటి భర్త దొరికాడని పొంగిపోయి ఆయన అనువర్తిస్తోంది. ఒక రాచసౌధంలో పెరిగి దాసదాసీజనము చేత సేవలందుకున్నటువంటి స్త్రీ తన భర్తకి సేవ చేయడానికి నిర్మానుష్యమైన ఒక ఆశ్రమములో భర్తకి సేవ చేయడంలో అలిసిపోయి, ఒక అంగరాగం లేదు, ఒక పన్నీటి స్నానం లేదు, కేశపాశమునకు సుగంధ తైలం లేదు, ఏవీ లేవు. ఆ తలస్నానాలు చేసి 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 నల్లటి జుట్టు ఎర్రగా అయిపోయింది. అదంతా జటలు కట్టేసి ఆ జుట్టు జటలు కింద వేలాడుతోంది. ఆవిడ శుష్కించిపోయి శల్యం అయిపోయింది, అంత సన్నపడిపోయింది. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో ఇప్పుడంతా శుష్కించిపోయింది. వ్యాసుల వారు ఎంత గొప్ప ఉపమానం వేశారో తెలుసా అండి? పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు. ఆవిడ అపర్ణ అయితే అప్పుడు పరమశివుడు సంతోషించాడు. ఈవిడ అంతగా సృష్టించిపోయాక ఒకరోజు తపస్సులోంచి లేచి నడుస్తూ ఎందుకో ఇలా చూశాడు దేవహూతి వంక. ఆవిడ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈవిడ సౌందర్యాన్ని వర్ణన చేశాను. నా కోసం తప్పించడంలో, నా కోసం పరిశ్రమించడంలో, నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇవాళ ఇలా అయిపోయింది అని. దేవహూతి, నీ సేవలకి నేను సంతోషించాను కాబట్టి ముందేది ధర్మము. ఇద్దరూ కలిసి ఈశ్వరార్చన నిపుణులయ్యారు. నీకు నా వలన తీరవలసిన కోరికేమి అని అడిగాడు. అంటే ఆవిడంది, ఒక సౌశీల్యవతురాలైనటువంటి స్త్రీ భర్త వలన ఏ సుఖాన్ని కోరుతుంది? సంతానవతి అయి తాను తల్లి కావాలని కోరుకుంటుంది. ఈశ్వర, మీరు నాకు పతిదేవులు, మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించండి అని. అంటే వాళ్ళు ఎంత ధర్మబద్ధమైన కామమును అనుభవించారో చూడండి, తల్లి అగుట కొరకు. ఆయన అన్నాడు తప్పకుండా అని. ఆయన ఒక అందమైన మాట చెప్పాడు. నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని ఉరప్పంజరం పైకొచ్చేసి ఒక నారపంచ కట్టుకుని ఎప్పుడూ దండకమండలాలు పట్టుకుని చాలా వెర్రివాళ్ళ, తపస్సు చేసుకుంటున్న వాళ్ళ, ఏ భోగభాగ్యాలు లేని వాళ్ళ, అట్టే మాట్లాడితే ఎప్పుడు భూషయనం చేస్తూ నేల మీద పడుకునే వాళ్ళ నేను కనపడుతున్నాను కదా. నాకున్న భోగాలు ఎటువంటివో తెలుసా దేవహూతి? ఈ భూమి యందు సార్వభౌములమని ఈ సమస్త భూమండలాన్ని ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి. ఎక్కడివో తెలుసా అని చెప్తున్నాడు చూడండి. మానిత ధర్మ మార్గ మహిమస్ఫుట భూరి తపస్సమాధి విద్యానిభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగా దివ్యభోగ బహుభద్ర వితానము అస్మదీయ సేవానరతిన్ లభించు అనివారణ నిత్తును దివ్య దృష్టియున్. నేను నిరంతరము శ్రీమన్నారాయణుణ్ణి సేవించాను, అపారమైన భక్తితో యోగాన్ని అవలంబించాను, గొప్ప తపస్సు చేశాను. దాని చేత నాకు ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసినటువంటి భోగోపకరణములున్నాయి. అవి సామాన్యులకు దొరికేటటువంటివి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు కూడా. అటువంటి వాటిని చూడడానికి వీలైన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను, చూడా భోగోపకరణములనని దివ్య దృష్టిని ఇచ్చాడు. ఇస్తే ఆవిడ తెల్లపోయింది. ఒక పెద్ద భవనం ఒకటి వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యామందిరములు. ఆ శయ్యామందిరమునకు ఏనుగుల యొక్క దంతములతో చేయబడినటువంటి కోళ్ళు, వాటి మీద మంచి మంచి ఆస్తరణములు, వాటి మీద పరచబడినటువంటి వస్త్రములు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్నటువంటి పట్టు చీనాంబరములు, బంగారము వెండితో చేయబడిన స్తంభములు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి ప్రాంగణములు. అంటే మనం ఇప్పుడు డ్రాయింగ్ రూము, హాల్ అంటామే, అటువంటి ప్రాంగణములు. అందులో అతిథులు వస్తే కూర్చోవడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తల్పములు, తినడానికి కావలసినటువంటి మధురమైనటువంటి ఆహారములు, తాగడానికి కావలసినటువంటి పానములు, ఒక గొప్ప విమానము, అందులో మళ్ళీ ఒక శయ్య, అందులో కూర్చోవడానికి ఆసనములు, ఇవన్నీ కనపడ్డాయి.
ఆవిడ తెల్లబోయింది. ఎక్కడ చూసినా ఆ పుష్పహారములు, వాటి మీద వాలి గండు తుమ్మెదలు చేస్తున్నటువంటి రొద, ఆ వాటిలోంచి పడుతున్నటువంటి తేనెబొట్లు, వాటి మించి వస్తున్న సువాసన అలా నిలబడిపోయిందంతే. ఈ స్థితిలో ఉన్న దేవహూతికి ఉత్తర క్షణంలో ఇవన్నీ కనపడ్డాయి. కనబడితే కర్దమ ప్రజాపతి అన్నాడు, దేవహూతి అదిగో బిందు సరోవరం, అందులో దిగి స్నానం చేసి బయటికి రా అన్నాడు. ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుడి కంటి వెంట పడిన ఆనంద బాష్పముల చేత ఏర్పడిన బిందు సరోవరమునందు ఆ దేవహూతి దిగి స్నానం చేసి పైకొచ్చింది. వచ్చేటప్పటికి పూర్వం దేవహూతి ఎంతటి సౌందర్యంతో ఉండేదో దానికి 10,000 రెట్ల సౌందర్యాన్ని పొందింది. అక్కడ 1,000 మంది దివ్యమైన కాంతలు కనపడ్డారు. వాళ్ళు వచ్చి ఆవిడికి పట్టుపుట్టములు కట్టి, అంగరాగముల నలది, ఆవిడికి చక్కటి కేశపాశమును ముడివేసి, అందులో రకరకాలైన పువ్వులు పెట్టి, రకరకాలైన హారములను అలంకరించి, ఒక నిలువుటద్దం పట్టుకొచ్చి ఆవిడ ముందు పెట్టి, అమ్మా చూసుకోని సోయగం అన్నారు. అద్దంలో దేవహూతి తన సోయగాన్ని తాను చూసుకుని వెంటనే తన భర్తని స్మరించినది. ఎంత ధర్మం ఉందో చూడండి అందులో. అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.